మీ ఆత్మ రగులుతుందో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఆరిపోయి ఉందా, లేకపోతే ఇంకా అలాగే దీపం ఒక కొవ్వొత్తి ఎండింగ్కి వెళ్ళిపోయి ఆరిపోయే సమయంలో ఉందా? అలాగ ఒకవేళ ఉంటే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తుందో తెలియదండి. ఎప్పుడు వస్తాడో తెలియదు. వస్తాడు సడన్గా. వచ్చిందంటే మాత్రం అయిపోయినట్లే. ఏదో మనం బ్రతికేస్తున్నాం, వెళ్ళిపోతున్నాము, మంచిగా ఉన్నాం, మేము విశ్వాసంలో ఉన్నాము, మంచిగా పాటలు పాడుతున్నాం, మంచిగా వాక్యం చదువుతున్నాం, 10 మందికి వాక్యం చెప్తున్నామని మనం అనుకుంటున్నాం అమాయకత్వంలో. కానీ అపవాది నేను దారి తప్పించి వెళ్ళిపోతుందని పోయిన వారం ఒక అద్భుతమైన పాఠం చెప్పిన. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు యేసుక్రీస్తు వారిని వదలకుండా బోధ చేసిందంటే సామాన్య వ్యక్తిలో మనమెంత వాడి, మనల్ని ఏ విధంగా మోసం చేస్తాడు, మనల్ని ఎంత ట్రాప్లో పెట్టాడో ఎన్నో అద్భుతమైన విషయాలు పోయిన వారు చూపించారు అంతకు ముందు వారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఈ 2024 సంవత్సరంలో మీ ఆత్మలు కూడా ఇలా ఉన్నాయి. మీరు ముసలి వాళ్ళు అయిపోయిందని బాధపడకండి, వయసు అయిపోయిందని బాధపడకండి, కానీ ఆత్మ నిత్యము ఉండేదండి.